ఉప్పాడలో సముద్రపు కోత అన్నటువంటిది మనిషి చేసిన తప్పు కాదు అది. ప్రకృతి చేసినటువంటి ఎఫెక్ట్. అది దానికి కారణం మనుషుల చుట్టూ ప్రారంభించి దాని మీద ప్రచారం ఆ టైప్‌లోకి వెళ్ళింది ఎలక్షన్స్‌కి ముందు. దాంతో ఇన్‌ఫ్లూయెన్స్ అయినటువంటిది పవన్ కళ్యాణ్ గూడా. అక్కడికి వెళ్ళి దీంట్లో అప్పుడేంటి ఒకటి ఇల్లు మునిగిపోవడం. రెండోది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చేపలు చచ్చిపోతున్నాయి. ఎందుకని? ఆ ఏరియాలో ఉండే ఫ్యాక్టరీల కాలుష్యపు నీళ్లు సముద్రంలోకి పోతాయి. దానివల్ల చేపలు బతకవు. విశాఖపట్నం వాళ్ళకి చాలామందికి తెలుసు. ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాలో చేపలు ఇవన్నీ ఎట్లాగా తేలుతా ఉంటాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చే శవాల్లాగా పడుంటాయి అవన్నీ కూడా. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉప్పాడలో దొరకట్లేదు చేపలు అన్నట్టు మొన్న ఏది అప్పుడు పవన్ కళ్యాణ్ నేను వచ్చాక సరి చేస్తానని హామీ ఇచ్చారు. మొన్న మత్స్యకారులందరూ కూడా రోడ్డు ఎక్కారు, ఆందోళన చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్కి వైరల్ ఫీవర్ ఉంది, ప్లస్ అసెంబ్లీ జరుగుతోంది. ఆయన దసరా వెళ్ళగానే వస్తారు. ఈ లోపుగా మీ సమస్యను పరిష్కరిస్తారని మాకు ఈ కాలుష్యం విముక్తి ఏంటి, మా చేపలు ఏంటి అని అడిగారు వాళ్ళు. దాని మీదన ఏదైతే వెళ్ళబోతున్నారో పవన్ కళ్యాణ్. కాకపోతే ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు సంబంధించి ముందు కలెక్టర్తో ఎమ్మెల్సీ హరిప్రసాద్, పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ భేటీ అయ్యారు. మత్స్యకారుల సమస్యలు, కంపెనీల కాలుష్యం మీద కలెక్టర్తో ఈ నేతలిద్దరు కూడా చర్చించారు. మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల మీద సమావేశం జరిగింది. వచ్చే నెల 10లోగా పవన్ కళ్యాణ్ రావాలని డెడ్లైన్ పెట్టినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఈలోపే సమస్యకు పరిష్కారానికి సంబంధించినటువంటి అంశం మీదన ప్రధానమైన చర్చ పెట్టుకొచ్చారు. అప్పటిదాకా వేటకు వెళ్ళమని ఇళ్ల దగ్గరే మత్స్యకారులు ఉంటున్నారని చెప్తున్నారు, కానీ వాస్తవంగా అది కాదు. వేటని నిషేధించారు. 2 నెలల పాటు నిషేధిస్తారు కదా, అది.